శ్రీమాత నమః. రష్మిక గారు ఒక ట్వీట్ చేశారు. 8 ఏళ్లు నేను మౌనంగానే ఉన్నాను, ఇకపై ఊరుకోను, 24 గంటలు సమయం ఇస్తున్నాను, అంతకు మించి ఆడియోస్ వీడియోస్ ఉంటే గనక చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సూపర్ వార్నింగ్ ఇచ్చారు. శభాష్ రష్మిక గారు. ఇలాగే ధైర్యంగా ఉండాలి. ఒక ఆడపిల్ల, అసలు ఆడపిల్ల ఏంటి, మగ పిల్లవాడేంటి, ఇంకొకళ్ళ పర్సనల్స్ లో మనం వేలు పెట్టి వాళ్ళని బజార్కి ఇచ్చేసే హక్కు అధికారం ఎవడిచ్చాడు? ఎందుకు చేస్తారు అలాగా? ఆవిడ 8 ఏళ్ల పాటు మౌనంగా ఊరుకున్నానని చెప్పారు. ఆవిడే కాదు, అసలు ఎవరి పర్సనల్స్ లో అయినా సరే ఎందుకు మనం వేలు పెట్టాలి? ఆడియోస్ అన్ని తీయకపోతే ఊరుకోను అని చెప్పారు. ఆ ఆడియోస్ కూడా కాపీ పేస్ట్లు చేసేసి దాన్నేమో ఎడిటింగ్ చేసేసి, ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది కదా, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం లేదు, మార్ఫింగ్ చేసేస్తున్నారు. వాయిస్ ను కూడా అచ్చం అలాగే చేసేస్తున్నారు. ఫలానా వాళ్ళ వాయిస్ ఇది అని చెప్పి చెప్పడమే కాకుండా వాళ్ళ పర్సనల్స్ ని లేనిపోనివన్నీ కూడా కల్పించేసి ఉన్నవి తీసేసి అడ్డదిడ్డంగా చేసేసి మసిపూసి మారేడికాయ చేసేసి ఈ ఆడియోస్ ని బయట పెడతారనమాట. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే పైశాచిక ఆనందం అనమాట. వాళ్ళ జీవితంలో ఏదో ఇలాంటి ఎదురు దెబ్బ తిని ఉండుంటారు. అలాంటి వాళ్ళకి ఇంత పైశాచికత్వం వస్తుంది. మామూలుగా ఉండే వాళ్ళకి ఇంత పైశాచికత్వం రాదు వాళ్ళకి. ఇంకొకరి పర్సనల్స్ లో వేలు పెట్టుకుని వీళ్ళు ఏం పాముకుంటారండి? వీళ్ళు ఏం సాధించుకుంటారు? ఒక 10 రోజులు, మహా అయితే 1 సంవత్సరం, మహా అయితే 5 సంవత్సరాలు ఈ సునకానందాన్ని పొందుతారు. తర్వాత మనం ఇంకొకరిని ఏడిపించాము అని అనుకోండి, ఇంకొకరిని బాధ పెట్టాము అని అనుకోండి, ఇంకొకరికి నమ్మక ద్రోహం చేశాము అని అనుకోండి, భగవంతుడు ఆడతాడు, చెడు కూడా ఆడేస్తాడు. మామూలుగా ఆడ్డు. మనం ఇంకొకరిని బాధ పెడితే మన తెలివితేటలు మాత్రమే ఉపయోగిస్తాం, కానీ భగవంతుడికి వదిలేసాము అని అనుకోండి, ఆయన ఆడతాడు, మామూలుగా ఆడ్డు, చెడు కూడా ఆడేస్తాడు అనమాట. ఇలా ఎవరైనా మనల్ని ఏడిపిస్తే నోరు మూసుకుని కూర్చోవలసిన అవసరం లేదు. మీరు భరించగలిగినంతకాలం భరించండి, కానీ వాళ్ళు శృతి మించేసి నీ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి, నీ ఆడియోస్ నా దగ్గర ఉన్నాయంటే ఉంచుకోమనండి. ఎవడకి ఏం చేస్తారు ఆ తొక్కలో ఆడియోస్ తోటి, తొక్కలో వీడియోస్ తోటి? ఇలా రష్మిక లాగా కేసు పడేశారు అని అనుకోండి, శను దిలిపోతుంది. రష్మిక గారు మాత్రం ఊరుకున్నంతసేపు ఆవిడ ఊరుకున్నారు. సహనానికి పరీక్ష పెడితే ఎవ్వరు ఊరుకోరు. పిల్లినైనా సరే గదిలో పెట్టి కొట్టారు అని అనుకోండి, కొంతసేపటి వరకే ఆగుతుంది, అది తర్వాత పులైపోతుంది, ప్రాణాలు కూడా తీసేస్తుంది. ఇప్పుడు రష్మిక గారికి చేత కాదా ఎదుటివాడి పర్సనల్స్ ని బయట పెట్టడం? ఆవిడికి రాదా? కానీ సంస్కారం ఉంది కాబట్టి, సంస్కారవంతురాలు కాబట్టి ఎదుటివాడి గురించి ఏది మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అసలు ఎవరిస్తారు వీళ్ళకి ఈ అధికారాన్ని? ఇంకొకళ్ళ పర్సనల్స్ లో ఎందుకో చేసుకుంటారు, ఎందుకు కల్పించుకుంటారు? వాళ్ళు చేసిందే కాదు, ఇంకొక 10 మందితో కూడా చేయిస్తారు. ఆ చెత్త మొహాలకు కూడా ఏ విషయాలు తెలియవు, కానీ ఎవరో ఇచ్చారు కదా, ఇది ట్రెండింగ్, ఇది హాట్ టాపిక్, అందులో ఇంకొకళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే మనకి ఆనందం ఎక్కువైపోతుంది అనమాట. పైశాచిక ఆనందం. మనకు అవసరమైన విషయం లేదు, మనకు అక్కర్లేని విషయం అంతా లేదు, వాళ్ళు కూడా పాపం వీడియోలు చేసేస్తూ ఉంటారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఒకరి వైపు మనం చూపిస్తున్నాము అంటే నీ వైపు ఎన్ని వేళ్ళు ఉంటాయో వేల 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 సార్లు అంట కాచేస్తుంది కర్మ. మామూలుగా ఉండదు. నమ్మక ద్రోహం చేసి, మోసం చేసి, ఇంకొకళ్ళ కన్నీటికి నువ్వు ఏడుపుకి కారణం అయ్యావు అంటే జీవితం అతలాకుతలం అయిపోతుంది. ఆవిడ 8 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు, కానీ ఆ కర్మ ఎవరైతే ఏడిపించాడో వాళ్ళు 800 ఏళ్లు భరిస్తారు ఆ కష్టాన్ని. ఇప్పుడు బతికలేకపోవచ్చు, తరతరాలు కట్టి పడేస్తుంది, కట్టి కుదిపేస్తుంది. ఆ రోజు ఏడుస్తారు, నేను ఏ జన్మలో చేసుకున్నానో అని. అప్పుడు ఏడ్చిన మాత్రం ఉపయోగం ఏముంది? అందుకే ఇప్పుడు చాలా మంది తెర వెనుక ఒకలాగా, తెర ముందు ఒకలాగా. మన నిజ స్వరూపం ఒకలా బయటికి కనబడుతుంది, తెర వెనక చూపించే స్వభావం ఒకలా ఉంటుంది. పాప అన్నాళ్ళు ఆవిడ మౌనంగా భరించారు. అనవసరంగా ఇంకొకరు జోలికి వెళ్తే అంట కాచేస్తుంది. ఆడపిల్లలు కూడా, ఆడపిల్లలేంటి మగపిల్లలు కూడా, మన పర్సనల్స్ కి వస్తే, మన జోలికి వస్తే భయపడిపోయి అమ్మో ఎవరో ఏదో అనుకుంటున్నారేమో, మన పరువు పోతుందేమో అని భయపడక్కర్లేదు.
మనలో నిజాయితీ ఉన్నంతసేపు, మనలో నీతి ఉన్నంతసేపు ఎవ్వడికి భయపడవలసిన అవసరం లేదు. లాగిపెట్టి తాట తీసేసే పనులు అంటే చట్టపరంగా డెసిషన్ తీసుకోండి. అయినా ఇంకొకడెవడో మన పర్సనల్స్ లో కలగజేసుకుంటే మనం సహించినంత కాలం సహిస్తాం, ఇంక పూర్తిగా ఊరుకోవాల్సిన అవసరం లేదు. మనకి డ్యామేజ్ జరిగిపోతోంది అని అనుకున్నప్పుడు మనం నోరు మూసుకొని కూర్చోవలసిన అవసరం లేదు. మనం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని మనం తీసుకోవచ్చు. మనం ఎంత నిర్ణయం తీసుకున్నా భగవంతుడు మాత్రం వదిలిపెట్టాడు, అస్సలు వదిలిపెట్టాడు. ఆయన పనిచేస్తాడు. ఇచ్చిన ప్రతి దానికి 100 రెట్లు పనిచేస్తారు అంటుంటాను చూసారా. నువ్వు మంచి చేసినా అలాగే పంచుతారు, నువ్వు చెడు చేసినా అలాగే పంచుతారు. భయపడకండి, భయపడి ప్రాణాలు తీసుకోకండి. నేను ఈ వీడియో చేసిన కారణం ఏంటంటే, ఎంతో మంది యువత ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ కి గురైపోయి వాళ్ళల్లో వాళ్ళే మదన పడిపోతూ ఉంటారు. అలా మదన పడిపోయే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను.